సంవత్సరానికి ఒక్కసారి మనకు తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి. తిరుమలలోనే కాదు, చాలా ఆలయాలలో పవిత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, స్వామివారి ఆలయాలలో. అలా ఈ పవిత్రోత్సవాలు జరిగినప్పుడు ఈ స్వామికి కూడా పవిత్రమాలలు సమర్పిస్తారట. మూలవిరాట్టుతో పాటు ఈ స్వామికి కూడా పవిత్రమాలలు సమర్పిస్తారంట. అంతేకాకుండా ఆనంద నిలయములో స్వామివారికి రోజు కూడా, మూలవిరాట్టుకు రోజు కూడా ఉదయం నుండి రాత్రి వరకు అనేకమైనటువంటి ప్రసాదాలు నివేదన చేస్తూనే ఉంటారు కదా. ఆ నివేదనలు చేసేటప్పుడు గర్భాలయంలో నుండే ఈ బయట ఉన్నటువంటి ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆ నివేదనలు అక్కడి నుండే అర్చకులు సమర్పిస్తూ ఉంటారంట. దేవాలయంలో వేదపారాయణ జరుగుతూ ఉంటుంది. నిత్యము వేదపారాయణ చేస్తూ ఉంటారు దేవాలయంలో. అది ఎక్కడ చేస్తారంటే ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి ముందు నుండే చేస్తారంట. ఖచ్చితంగా అదే సాంప్రదాయంగా వస్తూ ఉందంట. ఈ విమాన వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలోని స్వామివారిలాగా